ఏపీలోని ఐఏఎస్ ఐపీఎస్లో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గడిచిన 5 ఏళ్లలో అఖిల భారత సర్వీస్ అధికారులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. గత 5 ఏళ్లలో ఉన్నతాధికారులు ఏం చేశారో ఒకసారి ఆత్మ సమీక్ష చేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేశారు. 16,347 పోస్టులతో డిఎస్సి కోసం తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు 4,000కు పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం చేశారు. మెగా డిఎస్సిపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులను డిసెంబర్ 31 నాటికల్లా భర్తీ చేయని పాఠశాలల విద్యాశాఖ కమిషనర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ మేరకు వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. వాటిలో ఎస్జిటి 6,371, పిఈటి 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 73,45,00,000 రూపాయలు మంజూరు చేసింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల కోసం 23.45 కోట్లు, బొమ్మరసిపేట మండలం బూరాన్పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కాలేజీ నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామైక్య సంఘాలకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. G7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపోలియాకు వెళ్లారు. ఇవాళ్టి నుంచి ఇటలీలో జరగనున్న 50వ G7 సమ్మిట్కు హాజరు కావాలని ఇటలీ భారత్ను ఆహ్వానించడంతో మోదీ ఇటలీ వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారు. సమ్మిట్కు వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. జగనన్న ప్రజలందరికీ అంతా మంచి చేశానని, అయినా ఎందుకో ఆశీర్వదించలేదని శ్రీదేవి అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు అండగా ఉంటా, అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, రోడ్డు విస్తరణ లాంటి పనులను త్వరగా పూర్తి చేయాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్న తమకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళింగ సామాజిక వర్గ నేతలు శ్రీకాకుళంలో సమావేశమయ్యారు. ఒకే సామాజిక వర్గంలో రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులు దక్కించుకుని కళింగ కులానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పుట్టపర్తిలోని హనుమాన్ కూడలి వద్ద టీడీపీ నాయకులు సానుకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సువర్ణ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వృద్ధాప్య పెన్షన్ మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేశారు. పెన్షన్ 1,000 రూపాయల పెంపుపై సీఎం మూడో సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డిని ఉద్యోగులు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఛాన్సలర్ వాహనాన్ని అడ్డుకుని క్యాంపస్లోకి రానివ్వకుండా గో బ్యాక్ నినాదాలతో ట్రిపుల్ ఐటీ గేట్ వద్ద బైఠాయించారు. 6 ఏళ్లుగా జీతాలు పెంచకుండా ఉద్యోగుల జీవితాలను నాశనం చేశారంటూ ప్లకార్డులతో క్యాంపస్లో ఆందోళన చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటిక్యాల పహడ్ గ్రామంలో పోడు రైతులకు అటవీశాఖ అధికారులు మధ్య చర్చలు విఫలమయ్యాయి. తాము గత కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కుంటున్నారని పోడు రైతులు ఆరోపించారు. తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే ఎలా బతకాలంటూ రైతులు ప్రశ్నించారు. పోడు రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని అజ్ఞాత వ్యక్తులు పుణ్యక్షేత్రం పరిసరాల్లో తిరుగుతూ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్సీఎం ఛార్జ్ డైరెక్టర్ జాన్ పీటర్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో ఆర్సీఎం ఛార్జ్ డైరెక్టర్గా జాన్ పీటర్ కొనసాగుతున్నారు. కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు డబ్బుల కోసం బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పసుల శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల ఫోన్ చేసి తమకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని వివరించారు. మీడియాకు సంబంధించిన వ్యక్తులమని చెప్పి బెదిరిస్తున్నారని ఫాదర్ పీటర్ అన్నారు. వారిపై దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలి 3 కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారు ఆసిఫాబాద్ జిల్లా చింతమనేపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతుల బంధువులు అంబులెన్స్ను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో లెక్కించారు. 28 రోజుల్లో వెంకన్న హుండీ ఆదాయం 77.65 లక్షల రూపాయలు, 33 గ్రాముల బంగారం, 580 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో తెలిపారు. అన్నప్రసాద హుండీల నుంచి 19.32 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 రోజులు గడవక ముందే మ్యూజియం గ్రామర్ హైస్కూల్ పాఠశాల యజమాని సహకారంతో పాఠ్యపుస్తకాలను ప్రైవేటు వ్యక్తుల సమక్షంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎంఈఓ భీమయ్యను వివరణ కోరగా పాఠ్యపుస్తకాలను అమ్ముతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తగిన చర్యలు తీసుకుంటామని భీమయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష వివాదంపై సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ సూచనల మేరకు 1563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. అదేవిధంగా పరీక్ష సందర్భంగా విలువైన సమయం కోల్పోయిన విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 23న ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి జూన్ 30లోగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. ఈ నిర్ణయంతో నీట్ రాసిన విద్యార్థులు అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, చైతన్యపురి, గడ్డి అన్నారం, దిల్షిత్ నగర్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇక T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ జట్టు ఎటికెలకు బోని కొట్టింది. జామన్ జట్టుపై ఘన విజయం సాధించింది. 2 వికెట్లు కోల్పోయి 48 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 19 బంతుల్లోనే ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఓమన్ అతి స్వల్ప స్కోర్కే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లీష్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయారు. 47 పరుగులకే 10 వికెట్లు కోల్పోయారు. 4 వికెట్లు తీసిన అదిల్ రషీద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్లోని మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్పై విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 8కు చేరింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే సాధించారు. ఆ తర్వాత 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ఆటగాళ్లు తొలుత రాణించినప్పటికీ 10 ఓవర్ల తర్వాత ఒక్కొక్కరుగా వెంటనే అవుట్ అవడంతో ఓటమిని చవిచూశారు. దీంతో సూపర్ 8 ఆశలు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ స్పిన్నర్ రషీద్ హోసెన్ అద్భుత స్పెల్తో నెదర్లాండ్ ఓటమిని శాసించాడు.